పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒక చోట ఇది చదివాను. అదేంటంటే న్యూటన్ అనే సైంటిస్ట్ మనందరికి తెలుసు. ఆయనకి ఒక ఫ్రెండ్ ఉండేవారంట. తను దేవుణ్ణి నమ్మనివారంటే నాస్తికుడు అనమాట. న్యూటన్ గారు ఎన్నో అద్భుతమైనవి చేస్తా ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తా ఎన్నో కనుక్కుంటా ఉన్నప్పుడు ఈయన అడిగారంట ఒకసారి, నువ్వెందుకు దేవుణ్ణి నమ్ముతావు, ఇన్ని రకాలైనటువంటి లాస్ అన్ని కనుక్కుంటా ఉన్నావు, ఎంతో ఫేమస్ అయ్యావు నువ్వు, అయినా సరే ఇన్ని చేస్తున్నా సరే దేవుడు ఉన్నాడని ఎలా చెప్తున్నావు అంటే, ఆయన ఎప్పుడు కొన్ని వాక్యాలతో దేవుని యొక్క ఉనికిని వివరిస్తా ఉన్నా సరే ఆ ఫ్రెండ్ మాత్రం ఎప్పుడు దానికి తగ్గట్టు ఏదో సమాధానం చెప్పేవారంట. అయితే ఆయనకి ప్రాక్టికల్ గా ఎలా చెప్పాలని ఈయన ఒకసారి ఆ సోలార్ సిస్టమ్ అదంతా కూడా చక్కగా సెట్టింగ్ లాగా తయారు చేశారంట. తయారు చేసి నువ్వు వచ్చి ఒకసారి నా రూమ్ లో ఒకటి అద్భుతమైనది ప్రత్యక్షమైంది, అది వచ్చి చూడు అని చెప్పారంట. ఆ ఫ్రెండ్ గబగబా వచ్చి చూస్తే అక్కడ చక్కటి సోలార్ సిస్టమ్, అంటే ఆ మధ్యలో సన్, దాని చుట్టూ తిరిగే భూమి, దాని ఆ ప్లానెట్స్ అవన్నీ కూడా వాటి ఆ సర్కిల్స్ లో తిరుగుతున్నట్టు ఆయన చక్కగా ఒక ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ తో పెట్టారంట. చాలా బాగుంది, ఇది ఎవరు చేశారని అడిగారంట. ఏమో నాకు తెలియదు ఎవరు చేశారో, సడన్ గా ఇక్కడ ఇది ప్రత్యక్షమైంది అన్నారంట. అలా ఎలా ప్రత్యక్షం అవుతుంది అంటే, అవును ప్రత్యక్షమైందంటే, లేదు ఎవరు చేయకుండా ఎలా ప్రత్యక్షం అవుద్దంటే, నిజమే అది అలా ప్రత్యక్షమైందంటే ఎవరు చేయకుండా ఈ సబ్స్టెన్సెస్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఇవన్నీ ఎలా వస్తాయని అడిగారంట. అంటే అంతే కదా, మరి దేవుడు లేడని ఎలా చెప్తున్నారు, ఈ భూమి ఆకాశం ఇవన్నీ చూసినప్పుడు ఎవరో ఒకరు ఉంటేనే కదా ఇవన్నీ తయారు చేస్తే. ఆయన అప్పటికైతే ఏం మాట్లాడలేదంట. అయితే ఆయన దేవుడు నమ్మారో లేదో తెలియదు, కానీ ఎంతో జ్ఞాని, ఎన్నో గొప్ప గొప్ప లాస్ ని కనిపెట్టినటువంటి ఆ న్యూటన్ లాస్ ఎంత ఫేమస్ అయినవో అవే కాదు, ఆయన గొప్ప ఆవిష్కరణలు ఎన్నో చేశారు. అటువంటివి చేసిన ఆ సైంటిస్ట్ చెప్పిన ఆ సమాధానం మాత్రం ఎంతో గొప్పగా ఉంది. దేవుడు మనుషులకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని మనం అందరం స్తుతించాలి. ఎన్నో ఆవిష్కరణలు, మన జీవితం ఎంతో సులభంగా నడవగలగటానికి దేవుడు మనకి ఎంతో జ్ఞానం ఇస్తున్నారు. దానిని బట్టి మనిషి చాలా గర్విస్తూ దేవుడు లేడు, నో రిలీజియన్ అనేది ఇటీవల చాలా ఫేమస్ అయిపోయింది అబ్రాడ్ కంట్రీస్ లో. అయితే వారందరూ కూడా వారికి ఇచ్చిన జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని వారు ఆలోచించకుండా కేవలము అదంతా వారి ప్రజ్ఞ అయినట్టు ఎంతగానో విరవీగుతున్నారు. ఈ న్యూటన్ గారిని చూసి నిజంగా ఎంతగానో మనం బుద్ధి తెచ్చుకోవచ్చు. అయితే ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనంలో ఎంతో స్పష్టంగా ఉంది. అక్కడ ఏమనుందంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా జీవము తోడు అని ప్రమాణము చేశాను. అంటే ప్రమాణం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు ఎవరు లేరు కాబట్టి ఆయన నా జీవము తోడు అని ప్రమాణం చేసి ఏం చెప్తున్నారంటే, తన యొక్క బలము చేత ఆయన ఈ భూమిని సృష్టించాడు అని ఉంది. అంతేకాకుండా తన యొక్క జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు, తన యొక్క ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచాడు. అక్కడ బలము చేత భూమి, జ్ఞానము చేత ప్రపంచాలు, ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచడం, ఈ మూడు కూడా దేవుని యొక్క శక్తిని చూపించడానికి ఉన్నాయి. బలము చేత భూమి అంటే మనకు తెలుసు, కేవలం ఏ పదార్థం లేకుండా ఆయన నోటి మాటతోనే భూమి ఎలాగా జలాల నుంచి వేరుపరచబడిందో అనేది ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అద్భుతంగా అది ఆవిష్కరణ ఎలా జరిగింది అంటే కేవలము నోటి మాట వల్లనే ఆ సృష్టి అంతా జరిగింది. అంత గొప్ప బలము కలిగిన మన దేవుడు జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు. అంటే ప్రపంచం అంటే మనం ఉన్నటువంటి ఈ భూమి ఒక్కటే కాదు, ఎన్నో పాలపంతులు ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క ఆకాశ వైశాల్యంలో ఎన్నో రకాలైనటువంటి, మనకు తెలిసి గెలాక్సీ ఒక్కటే అనుకుంటున్నాం, కానీ ఈ గెలాక్సీ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. ఆ గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ చాలా చిన్నది. సోలార్ సిస్టమ్ తో కంపేర్ చేసుకుంటే మన భూమి ఆ సూర్యుడి కంటే ఎంతో చిన్నది. భూమిలో మన దేశం, ఆ దేశంలో మనము ఈ విధంగా ఆలోచించుకుంటే మనము ఒక ఇసుక రేణువులా కూడా ఈ యొక్క ప్రపంచంలో ఉండం. అటువంటి జ్ఞానము చేత ఏ ప్లానెట్ కూడా తన కక్ష తప్పకుండా ఆ యొక్క సర్కిల్లో తిరగటానికి దేవుడు జ్ఞానము చేత ఈ ప్రపంచాలన్నిటినీ స్థాపించాడు. సామెతలు 3వ అధ్యాయం
గ్రంథం 19వ వచనంలో ఆయన తన జ్ఞానము చేత ఆకాశాన్ని విశాలపరిచాడు అని ఉంటుంది. అదే విధంగా ఆయన తన ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచాడని అదే 51:15 ఆఖరి మాటగా ఉంటుంది. ఆకాశాన్ని విశాలపరచడం ఇప్పుడు కూడా గెలాక్సీస్ అన్ని ఆకాశం కూడా తన యొక్క వైశాల్యాన్ని రాను రాను పెంచుకుంటా ఉందని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. దీనిని ఎన్నో వేల ఏళ్ల క్రితమే యెషయా గ్రంథం 40:22 అక్కడ ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. భూమండలం మీద యెహోవా ఆసీనుడై ఉన్నాడు, ఆయన దృష్టికి నరులందరూ మిడతల వలె కనపడతా ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఒకడు తెరను జరిపినట్లు ఆకాశాన్ని విశాలపరుస్తా ఉన్నాడు. ఒకడు గుడారము వేసినట్లు ఈ భూమండలాన్ని నివాస స్థలముగా మార్చాడు. గుడారము వేసినట్లు భూమిని నివాస స్థలముగా చేశారు. గుడారం అంటే టెంట్, దానిలో ఉండటానికి వీలుగా భూమిని ఏర్పరిచి ఒక తెరని జరిపేసినట్లు ఆయన ఆకాశాన్ని మాత్రం విశాలపరిచాడు. అంటే ఎంత గొప్ప దేవుడో. అయితే ఈ ప్రజ్ఞ, ఈ జ్ఞానము, ఈ బలము ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఎలా ఆపాదించుకోగలము అంటే ఆయన బలవంతుడు కాబట్టే ఈ భూమిని చేశాడని అనుకుంటే ఆయన బలానికి ఏది కొదువ, మనకి ఏం కొదువ చేశారు ఆయన? మనకున్న ఏ సమస్య అయినా ఏదైనా సరే ఆయన బలవంతుడు కాబట్టి ఆయన తీర్చగలడు. ఆయన మీద ఆధారపడితే మన బలహీనతలన్నీ కూడా ఆయన రూపుమాపగలడు. ఆయన బలంలో మనల్ని కొనసాగించగలడు అని మనం ఎంతో చక్కగా నమ్మచ్చు. అంతేకాకుండా ఆయన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించంటే జ్ఞానం గురించి, ఆ జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారని సామెతల్లో మొత్తం చెప్పబడింది. జ్ఞానము గురించి ఎంతో విస్తృతంగా ఉంది. అటువంటి జ్ఞానము కలిగిన దేవుడు ఆ జ్ఞానాన్నంతటిని యేసుక్రీస్తుగా రూపొందించి మన మధ్యకు పంపించాడు. ఆ జ్ఞానములోంచి మనం ఎంత పరిశోధించినా సరే ఐశ్వర్యం ఇంకా వస్తానే ఉంటది. ఆయన మన ప్రతి అవసరాన్ని తన మహిమైశ్వర్యములోంచి మనకి తీర్చగలరు. ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలరు. అంత జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు ఆయన మనం ఏదడిగితే ఆయన కాదంటారు. ఆయన జ్ఞానం చొప్పున నడుచుకుంటే ఈ లోకములో ఆయన కంటే కూడా మనం అద్భుతాలు చేయగలము అని యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా చెప్పారు. విశ్వాసం ఉంచాలి కానీ ఆయన మనకి ఏది ఇవ్వకుండా మానరు, ఏది తక్కువ చేయరు ఆయన. అదేవిధంగా ఆయన ప్రజ్ఞ ఆకాశాన్ని విశాలపరిచిందంటే మనకున్నటువంటి లోటుపాట్లన్నిటిని కూడా అవి రూపుమాపగలదు. అంతేకాకుండా మనం ఒక చోట చదువుతాం, ఇరుకులో నుండి విశాలత కలుగు చేసిన వాడు నీవే అని. ఇరుకు అంటే ఈ లోకంలో మనకున్న శ్రమలు, వేదనలు, బాధలు, కష్టాలు, మన కన్నీరు అన్నిటినీ కూడా ఆయన తుడిచేసి మన యొక్క ఆలోచన పరిధిని విస్తరింపజేయగలడు. అంతేకాకుండా ఆయనను చేరుకోవటానికి అనుగుణంగా మన జీవితాన్ని కూడా ఆయన మన ఇరుకులాంటి మన హృదయంలోంచి విశాలమైన ఆయన మార్గంలోకి మనం ప్రవేశించగలం. ఇంత గొప్ప దేవుడు ఆత్మీయంగా మనల్ని ఎంతగానో ఆయనకున్న గుణగణాలని, శక్తియుక్తుల్ని బట్టి మనల్ని కూడా బలపరిచే దేవుడు. అందుకని కొలసీలకు రాసిన పత్రిక 1:16 ఆయన ఎందే సర్వము కూడా సృజించబడింది. సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఆయనలోంచి సర్వము సృజించబడి ఉన్నది అని రాస్తారు. అది యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాట. అంతేకాకుండా రోమీయులకు రాస్తూ 11:33 కూడా ఎంతో స్పష్టంగా చెప్పబడతా ఉంది. దేవుని యొక్క జ్ఞానము, ప్రజ్ఞ ఎంత లోతైనవో అని ఉంటుంది అక్కడ. దేవుని యొక్క ప్రజ్ఞ అంటే అది నిపుణత, అది స్కిల్ఫుల్నెస్ అనమాట. ఆ స్కిల్, ఆయనకున్నటువంటి నాలెడ్జ్, అవి రెండు కూడా ఎంతో లోతైనవి. ఎవ్వరు కూడా దాన్ని కొలవలేరు. కానీ అవి మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు దేవుడు. ఆయన ఇష్టపడుతున్నారు కాబట్టి మనము స్వీకరించడానికి అనుగుణంగా ఆయన బలం మీద ఆధారపడుతూ నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు ప్రభువా అని ఆయనతో చెప్పుకుంటూ మన జీవితాన్ని ఆయన పాదాల వద్ద పెట్టుకుంటే ఆయన మనల్ని ఎత్తైన కొండల్ని ఎన్నిటినో ఎక్కింపజేయగల గొప్ప దేవుడు. ఆయన నమ్ముతూ ఆయన ప్రజ్ఞ మీద ఆధారపడుతూ ఆయన బలాన్ని గురించి మనం అతిశయిస్తూ బలమైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన జ్ఞానమే నన్ను నడిపిస్తుంది అని మనం ఎంతో నిశ్చయితతో ముందుకి కొనసాగలం. అట్టి దేవుడు మనందరినీ నడిపించడానికి సమర్థుడు కాబట్టి ఆయనకు మన జీవితాలను సమర్పించుకుంటూ ఆ జ్ఞానం మనల్ని నడిపించాలని మనందరినీ ఆ సహాయం కోరుకుంటూ దేవుని పాదాల వద్ద పెట్టుకుంటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ బలము, ప్రజ్ఞ, జ్ఞానము గురించి మేము కొద్ది మాటలు ఈ రోజు నా ద్వారా మీరు మాట్లాడించారు ప్రవ్వా. అవి మా ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరం ప్రవ్వా. అవి అవసరమైన వాటిని మేము వాడుకుంటూ ప్రవ్వా నువ్వు మమ్మల్ని ఎక్కలేనటువంటి ఎత్తైన కొండని ఎక్కిస్తావు కాబట్టి ప్రవ్వా మిమ్మల్ని నమ్మి ప్రవ్వా మా జీవితంలో ఏం జరుగుతుందో మాకు అర్థం కాకపోయినా నువ్వు జ్ఞానము కలిగిన దేవుడు కాబట్టి అది నీకు తెలుసు కాబట్టి అది మాకు చాలు అని మేమందరం నమ్మగలిగినట్లు మమ్మల్ని అందరినీ
చేతులకి అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.